హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శాంతి. ఈరోజు ఒక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో రెసిపీ అంటే తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు అండ్ పుదీనా ఇవన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ నీట్గా క్లీన్ చేసుకున్న మటన్ కాజాలు అయితే వేసుకోవాలన్నమాట. మంట తక్కువలో అంటే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ అడుగంటుతున్నట్టుగా కనిపిస్తుంది కదా, ఆయిల్ తక్కువగా యూజ్ చేయడం వల్ల అలా ఉందన్నమాట. సో తక్కువగా ఆయిల్ మాత్రమే యూజ్ చేయండి. ఇక్కడ నేను సరిపడినంత కారం, ఉప్పు 2 వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. సో మొత్తం ఫ్లేమ్ అంతా నేను చాలా లో ఫ్లేమ్లో పెట్టే చేస్తున్నాను అనమాట. ఇలా ఫ్రై చేయడం వల్ల పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారనమాట. ఎక్కువగా స్పైసెస్ వాడడం లేదు కదా, సో నేను పోపులో ఏ స్పైసెస్ కూడా వాడలేదు. జస్ట్ ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా మాత్రమే వాడుతున్నాను. హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను అనమాట. సో అలా మీరు స్పైసీగా కావాలనుకుంటే మీరు పోపులో కూడా గరం మసాలా వేసుకోవచ్చు అనమాట. సాజీరా, పట్ట, లవంగం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసుకోవచ్చు. లేదు అవన్నీ నేను స్కిప్ చేసి జస్ట్ గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను అనమాట. ఇక్కడ చూసారు కదా, ఫైనల్గా లో ఫ్లేమ్లోనే మనకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోండి, సరిపోతుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.